ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు Manasa.Codes. మనం ఆల్రెడీ డిస్క్రిట్ మ్యాథ్స్లో సెట్ థియరీ యొక్క బేసిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు టాపిక్ రిలేషన్స్ ఇన్ సెట్ థియరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎ రిలేషన్? A relation R from a set A to a set B is a subset of the Cartesian product A into B. Okay, for example, A equals to 1, 2 అనుకుందాం, B equals to 3, 4. Then A into B equals to 1, 3, 1, 4, 2, 3 and 2, 4. So, a relation R could be R equals to 1, 3 and 2, 4. So next topic, types of relations. Types of relations లో ఫస్ట్ వన్ రిఫ్లెక్సివ్. రిఫ్లెక్సివ్ అంటే లైక్ సింపుల్ టర్మ్స్లో మిర్రర్ ఇమేజ్ లాగా, అంటే సేమ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు రిఫ్లెక్సివ్ ఏమవుతుంది? 1, 1, 2, 2, 3, 3 అవుతుంది రిలేషన్ అనేది. సో దీన్ని ఏమంటాం? ఈ టైప్ ఆఫ్ రిలేషన్ని మనం రిఫ్లెక్సివ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ సిమెట్రిక్. మరి సిమెట్రిక్ అంటే ఎట్లా ఉండాలంటే ఏ కామా బి బిలాంగ్స్ టు రిలేషన్ ఆర్, ఆల్సో బి కామా ఏ బిలాంగ్స్ టు రిలేషన్ ఆర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 2, 1 ఈజ్ ఎ సిమెట్రిక్. ఎందుకంటే 1, 2 అనేది ఏ కామా బి కదా. ఎట్ ద సేమ్ టైం బి కామా ఏ అంటే 2, 1 కూడా ఆ రిలేషన్ ఆర్లో ఉంటే దాన్ని మనం సిమెట్రిక్ అంటాం సింపుల్గా. నెక్స్ట్ యాంటీ సిమెట్రిక్. యాంటీ సిమెట్రిక్ అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ ఈక్వల్స్ టు బి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈక్వల్స్ టు 1, 1, 2, 2 అండ్ 1, 2 ఈజ్ యాంటీ సిమెట్రిక్ సిన్స్ 2, 1 ఈజ్ నాట్ ప్రజెంట్. 2, 1 ప్రజెంట్ లేదు కాబట్టి ఇది యాంటీ సిమెట్రిక్. ఇది సింపుల్ టర్మ్స్లో వీటి డిఫరెన్స్ చెప్పాలంటే సిమెట్రిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీప్తి బెస్ట్ ఫ్రెండ్ కావ్య. ఓకే, అంటే ఏ కామా బి లాగా. ఓకే, ఎట్ ద సేమ్ టైం కావ్య బెస్ట్ ఫ్రెండ్ దీప్తి అంటే బి కామా ఏ. సో ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళిద్దరు రిలేషన్ సేమ్ కదా, అంటే ఫ్రెండ్స్ కదా. సో దట్ ఇది సిమెట్రిక్ ఫ్రెండ్షిప్ అవుతుంది. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం యాంటీ సిమెట్రిక్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీప్తి కావ్య అనే ఒక సీనియర్కి రెస్పెక్ట్ ఇస్తుంది. ఓకే, కానీ కావ్య ఇవ్వదు రివర్స్లో దీప్తికి. అట్లా అన్నమాట. యాంటీ సిమెట్రిక్ అంటే ఆపోజిట్గా ఉంటుంది కొంచెం సిమెట్రిక్కి. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిటివ్ అంటే ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్. అంటే ఏం లేదు, సింపుల్గా ఏంటంటే మన సిమెట్రిక్లో ఎట్లుండే ఏ కామా బి అనేది రిలేషన్లో ఉండాలి, ఎట్ ద సేమ్ టైం బి కామా ఏ కూడా ఉండాలి కదా. అట్లనే దీంట్లో ఎట్లా అంటే ఏ కామా బి ఉండాలి, బి కామా సి కూడా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఏ కామా సి అనేది కూడా అందులో ఎగ్జిస్ట్ అయి ఉండాలి రిలేషన్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుండాలంటే 1, 2 ఉండాలి, 2, 3 అండ్ 1, 3. అంటే ఏంటి ఇక్కడ 1, 2 అనేది ఏ కామా బి అనుకుందాం, 2, 3 అనేది బి కామా సి అండ్ 1, 3 ఏంటిది ఏ కామా సి, అట్లా అన్నమాట. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ రిలేషన్స్. నెక్స్ట్ స్పెషల్ రిలేషన్స్ ఉంటాయి 3 టైప్స్లో. ఏంటంటే ఫస్ట్ వన్ ఈక్వివాలెన్స్ రిలేషన్, సెకండ్ వన్ పార్షియల్ ఆర్డర్, థర్డ్ వన్ టోటల్ ఆర్డర్. ఓకే, సో ఈ 3 టైప్స్ ఆఫ్ స్పెషల్ రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఈక్వివాలెన్స్ రిలేషన్ చూద్దాం. ఈక్వివాలెన్స్ రిలేషన్ ఎప్పుడు అవుతుందంటే అది రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసినప్పుడు అది ఈక్వివాలెన్స్ రిలేషన్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మనం ఈక్వివాలెన్స్ రిలేషన్కి ఎగ్జాంపుల్ చూద్దాం, ఎట్ ద సేమ్ టైం నాన్ ఈక్వివాలెన్స్ రిలేషన్ కూడా చూద్దాం. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అసలు ఈక్వివాలెన్స్ ఎట్లా అవుతుంది, నాన్ ఈక్వివాలెన్స్ ఎట్లా అవుతుంది అని. ఓకే, సో ఈక్వివాలెన్స్కి ఇక్కడ క్వశ్చన్ చూడండి, సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. ఎట్ ద సేమ్ టైం కండిషన్ ఏముంది, mod 3 అని ఉంది. ఓకే, సో మనం ఈక్వివాలెన్స్ అంటే ఏమనుకున్నాం, 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి కదా. ఏంటేంటి? రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్. సో చెక్ చేద్దాం ఆ ప్రాపర్టీస్ అనేది సాటిస్ఫై అవుతుందా కాదా అని చెక్ చేద్దాం.
సో ఫస్ట్ రిఫ్లెక్సివ్, మనకు తెలుసు రిఫ్లెక్సివ్ అంటే ఏంటి, మనకి మిర్రర్ ఇమేజ్ లాగా అవ్వాలి అంటే సేమ్గా ఉండాలి ఎలిమెంట్స్. లైక్ ఇఫ్ ఎక్స్ కామా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఆల్ ఎక్స్. ఓకే, ఇక్కడ మనం రిలేషన్ ఆర్ని ఎక్స్తోని డినోట్ చేసినాం, అందుకే ఇక్కడ ఎక్స్ అనేది తీసుకుంటున్నాం మనం. ఓకే, అండ్ ఎక్స్ వై తీసుకుంటాం ఇందులో. ఎట్లా అంటే మనం ఇందాక ఎగ్జాంపుల్స్లో చూసినట్టు అక్కడ ఏ కామా బి తీసుకున్నాం, మనం ఇక్కడ ఎక్స్ కామా వై తీసుకుంటాం, అంతే డిఫరెన్స్. సో ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి డివిజబుల్ బై 3. సో ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ అనేది సాటిస్ఫై చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2లో మనం సిమెట్రిక్ అవుతుందా కాదా అని చెక్ చేద్దాం. అంటే ఏంటి, ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్, వై కామా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. మనం ఇందాక చూసినట్టుగానే అంటే ఏ కామా బి అనేది ఆర్లో ఉండాలి, బి కామా ఏ కూడా ఆర్లో ఉండాలి అనుకున్నాం కదా సిమెట్రిక్ అంటే. అట్లనే ఒక నెంబర్ చెక్ చేద్దాం. ఒకసారి 1,4 తీసుకుందాం. అంటే 1 - 4 తీసుకుంటే ఎంత వచ్చింది ఆన్సర్, -3. రివర్స్లో చేసి చూడాలి ఇప్పుడు మనం. 4,1 అంటే 4 - 1 = కూడా 3 వచ్చింది. అంటే ఇక్కడ సైన్ పక్కకు పెడితే 2 అయితే 3 వచ్చింది కదా, అంటే సేమ్. ఓకే, మళ్ళీ అది 3 వచ్చింది ఆన్సర్, అంటే డివిజబుల్ బై 3 అని సాటిస్ఫై అయినట్టు. ఓకే, సో ఇంకొకటి చూద్దాం. అంటే 2,5, 5,2 ఇది చేసినా కూడా మనకి ఆన్సర్ 3 వచ్చింది, సేమే వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగింది, సిమెట్రిక్ అనే కండిషన్ని ఇక్కడ అది సాటిస్ఫై చేసింది. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిటివ్ అనే ప్రాపర్టీని కూడా అది సాటిస్ఫై చేస్తే ఇంకా మనకి ఈక్వివాలెన్స్ రిలేషన్ వచ్చేసిన. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, 1,4 అండ్ 4,7. ఓకే, 1 - 4 చేసినప్పుడు మనకి -3 వచ్చింది, 4 - 7 చేసినప్పుడు కూడా -3 వచ్చింది. మనకి ట్రాన్సిటివ్ అవ్వాలి అంటే ఏ కామా సి కూడా కదా, అంటే ఇక్కడ ఏంటిది 1,7 కూడా అవ్వాలి. సో 1 - 7 చేసినప్పుడు 6 వచ్చింది, 6 కూడా 3తో డివిజబుల్ అవుతుంది కదా, సో దట్ ఇది ట్రాన్సిటివ్ కూడా హోల్డ్ చేసినట్టు. సో ఇక్కడ 3 ప్రాపర్టీస్ రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్, ఈ 3 ప్రాపర్టీస్ని ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తుందో అప్పుడు మనకి ఈక్వివాలెన్స్ రిలేషన్. ఈ ఎగ్జాంపుల్ ఈ నెంబర్సే కాకుండా ఏ నెంబర్స్ ఇచ్చినా సింపుల్గా మనం ఈ 3 కండిషన్స్ని చెక్ చేసుకుంటూ వెళ్ళి అది ఈక్వివాలెన్సా కాదా అని రాస్తే సరిపోతుంది, అంతే సింపుల్. ఓకే, ఒకసారి నాన్ ఈక్వివాలెన్స్ రిలేషన్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, మనకి ఈజీగా అర్థమైంది. సో నాన్ ఈక్వివాలెన్స్లో మనం ఏం సెట్ తీసుకున్నామంటే x = 1, 2, 3, 4, x, y belongs to R if x less than y. ఇందాక ప్రాబ్లంలో మనకు కండిషన్ mod 3 ఉండింది, కానీ ఇప్పుడు మన కండిషన్ ఏముంది, x less than y. సో ఎప్పుడైతే ఈ x less than y కండిషన్ని సాటిస్ఫై చేసుకుంటూ మన 3 ప్రాపర్టీస్ రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అనేది ట్రూ అవుతుందో అప్పుడే మనకు అది ఈక్వివాలెన్స్ రిలేషన్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. రిఫ్లెక్సివ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిఫ్లెక్సివే సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే ఎక్స్ లెస్ దెన్ వై అని ఉంది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఎగ్జాంపుల్లో చూసుకుంటే 1,1 ఉంది. ఎప్పుడైనా రిఫ్లెక్సివ్ అంటే సేమ్ ఎలిమెంట్ కదా, అంటే 1,1 అనుకోండి. ఆ 1,1 అనేది 1 less than 1 అవుతుందా, అవ్వదు కదా. ఇప్పుడు ఆ 1,1లో 1, 1 రెండు కూడా ఎక్స్ వై లాగా, అట్లాంటప్పుడు 1 less than 1 అవుతుందా, అవ్వదు కదా. అందుకోసమే ఫస్ట్ పాయింట్లోనే ఇది అసలు రిఫ్లెక్సివ్ అవ్వలేదు. సిమెట్రిక్ కూడా ఫెయిల్ అయింది, బట్ ట్రాన్సిటివ్ అయితే హోల్డ్ అవుతుంది. ఓకే, అయినప్పటికీ 3 కండిషన్ సాటిస్ఫై అయితేనే అది ఈక్వివాలెన్స్ రిలేషన్. ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా అది నాన్ ఈక్వివాలెన్స్ రిలేషన్, అంతే. సో నెక్స్ట్ టైప్ పార్షియల్ ఆర్డర్, దీన్ని మనం పోస్ట్ సెట్ అని కూడా అంటాం. ఇందులో ఏం లేదు, సింపుల్గా ఇందాక ఈక్వివాలెన్స్ రిలేషన్లో ఏమో మనం రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కదా. ఇందులో ఏమో రిఫ్లెక్సివ్, యాంటీ సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయితే అది పార్షియల్ ఆర్డర్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1, 2, 3, 4, 6 తీసుకున్నాం. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టెప్ 1లో రిలేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రిలేషన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలంటే అందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 1 తీసుకోవాలి. 1 ఏ ఎలిమెంట్తోనైతే డివైడ్ అవుతుందో ఆ ఎలిమెంట్స్ని అక్కడ మనం నోట్ చేసుకోవాలన్నమాట. తర్వాత 2 తీసుకోవాలి. 2తో ఏం డివైడ్ అవుతాయి, 2, 4, 6 కదా. అప్పుడు మనం 2, 2, 2, 4, 2, 6 అట్లా అన్ని ఎలిమెంట్స్కి కూడా ఏ ఎలిమెంట్తోని డివైడ్ అవుతుందో అవి రాసుకోవాలన్నమాట.
తర్వాత మనకి ఒక రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత మనం మన 3 కండిషన్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఏంటేంటి? రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్, ట్రాన్సిటివ్. సో ఫస్ట్ మనం రిఫ్లెక్సివ్ చెక్ చేసుకుందాం. అంటే 1,1, 2,2, 3,3, 4,4, 5,5, 6,6 ఈ ఎలిమెంట్స్ అనేది మన రిలేషన్లో ఉన్నాయా లేదా? మనం ఆల్రెడీ రిలేషన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఎస్, అందులో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రిఫ్లెక్సివ్ ఓకే. నెక్స్ట్ యాంటీసిమెట్రిక్ చెక్ చేద్దాం. యాంటీసిమెట్రిక్ అంటే ఏంది? A, B and B, A both exist, then A must be equal to B కదా. ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 1,2 ఉందా అందులో మన రిలేషన్లో? ఉంది. కానీ 2,1 లేదు. లేకపోతేనే యాంటీసిమెట్రిక్ సాటిస్ఫై అయినట్టు అన్నమాట. సో 2,4 తీసుకున్నాం. 2,4 ఎగ్జిస్ట్, 4,2 డస్ నాట్ ఎగ్జిస్ట్. సో గుడ్, ఓన్లీ A, A హ్యాస్ బోత్ A, A and A. ఫైన్, దిస్ ఈజ్ యాంటీసిమెట్రిక్. ఎస్, ఓకే. సో నెక్స్ట్ ట్రాన్సిటివ్. దీంట్లో మనకేంటి కండిషన్? A, B and B, C ఎగ్జిస్ట్, దెన్ A, C మస్ట్ ఆల్సో ఎగ్జిస్ట్ కదా. సో సేమ్ 1,2 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. 2,4 ఉంది. ఇప్పుడు 1,4 అనేది కూడా మన రిలేషన్లో ఉండాలన్నమాట. చూద్దాం. 1,4 కూడా ఉంది మన రిలేషన్లో. సో ఇది ట్రాన్సిటివ్ అనమాట. సో ఇక్కడ 3 కండిషన్స్ అది సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది మనకి పార్షియల్ ఆర్డర్. ఇన్ కేస్ మీకు ఒక డౌట్ రావచ్చు, పార్షియల్ ఆర్డర్ ఎప్పుడు అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక యాంటీసిమెట్రిక్ ఉంది చూడండి. ఇన్ కేస్ 1,2 ఉంది కదా, 2,1 లేదు. ఇన్ కేస్ 2,1 కూడా రిలేషన్లో ఉంటే యాంటీసిమెట్రిక్ సాటిస్ఫై అవ్వదు, అది పార్షియల్ ఆర్డర్ కూడా అవ్వదు. ఓకే, అది అయినా రేర్ కేస్. ఓకే, నెక్స్ట్ టోటల్ ఆర్డర్, ఆల్సో కాల్డ్ లీనియర్ ఆర్డర్. ఓకే, టోటల్ ఆర్డర్ని సింపుల్గా చెప్పాలంటే పార్షియల్ ఆర్డర్ ప్లస్ కంపేరబిలిటీ. కంపేరబుల్ అంటే ఏంటంటే పార్షియల్ ఆర్డర్ మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ టోటల్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ పార్షియల్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. పార్షియల్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కంపేరబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. కంపేరబుల్ అంటే ఏంటి అంటే ఐదర్ A, B బిలాంగ్స్ టు R ఆర్ B, A బిలాంగ్స్ టు R ఆర్ బోత్ ఇఫ్ A ఈక్వల్స్ టు B. ఓకే, సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే మనం దాన్ని కంపేరబిలిటీ అంటాం. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెట్ తీసుకున్నాం 1, 2, 3, దాని రిలేషన్ రాసుకున్నాం మనం. ఓకే, ఫస్ట్ చెక్ చేద్దాం. రిఫ్లెక్సివ్ ఓకే, రిఫ్లెక్సివ్ ఫైన్, యాంటీసిమెట్రిక్ కూడా ఓకే. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిటివ్ కూడా ఓకే. ఇప్పుడు కంపేరబిలిటీ చెక్ చేద్దాం. కంపేరబిలిటీ అంటే ఏమనుకున్నాం మనం? A, B బిలాంగ్స్ టు R. లేకపోతే ఒకవేళ A, B అనేది అందులో లేదనుకుందాం రిలేషన్లో, అట్లీస్ట్ B, A అయినా ఉండాలి, లేకపోతే బోత్ అయినా ఉండొచ్చు. ఓకే, సో మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? ఒక ఎగ్జాంపుల్ 1, 2 తీసుకున్నాం అనుకోండి. 1, 2 రిలేషన్లో ఉందా? ఉంది. ఓకే, 2, 1 లేదు. లేకపోయినా పర్లేదు, ఎందుకంటే 1, 2 ఉంది కదా, ఒక్కటి ఉన్నా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం B, A అయినా ఉండొచ్చు అనుకున్నాం కదా. అంటే ఒకవేళ 1, 2 లేదనుకోండి రిలేషన్లో, 2, 1 ఉందనుకోండి, అయినా సరిపోతుంది. లేదు 1, 2 ఉంది, 2, 1 కూడా ఉన్నాయి అనుకోండి, అయినా నో ప్రాబ్లం. బట్ 2 లేకపోతేనే ప్రాబ్లం, కానీ ఉంటే ఏదో ఒకటి ఉన్నా ఏం పర్లేదు. సో ఇప్పుడు ఏమైంది? మన రిలేషన్లో 1, 2 ఉంది, 2, 1 లేదు. అయినప్పటికీ ఇది కంపేరబిలిటీ సాటిస్ఫై అయినట్టే. సో దట్ ఇదేంటి? కంపేరబుల్ అయింది. సో దట్ ఇదేంటి? టోటల్ ఆర్డర్. ఎందుకంటే పార్షియల్ ఆర్డర్ సాటిస్ఫై అయింది, కంపేరబిలిటీ కూడా సాటిస్ఫై అయింది, కాబట్టి ఇది టోటల్ ఆర్డర్ అన్నమాట. ఈ కంపేరబిలిటీ ఏంటి? ఇంకా కన్ఫ్యూజ్ అవుతుందా? నో ప్రాబ్లం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం నాట్ ఏ టోటల్ ఆర్డర్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న నెంబర్సే తీసుకుందాం. 1, 2, 3 రిలేషన్ ఇప్పుడు చేంజ్ చేద్దాం. 1, 1, 2, 2, 3, 3, 1, 2. ఓకే, ఇది రిలేషన్ మనకి. ఓకే, 2, 3 ఎందుకు తీసుకున్నామంటే సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ రిలేషన్లో 2, 3 ఉందా? లేదు. ఓకే, 2, 3 లేదు. అట్లీస్ట్ 3, 2 ఉందా? లేదు. సో ఇక్కడ లేవు కాబట్టి ఇది నాట్ ఏ కంపారబుల్. సో దట్ ఇట్ నాట్ ఏ టోటల్ ఆర్డర్ ఆల్సో. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ and special relations in set theory. Okay, in next video we will discuss remaining topics. So until then, please do like, share and subscribe to Manasa.Codes. Thank you.